సెక్టార్ 36 నెట్ఫ్లిక్స్లో ప్రజెంట్ తెలుగు ఆడియోలో అవైలబుల్గా అయితే ఉంది. మూవీ ఎలా ఉంది అని తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. ఈ మూవీ స్టోరీ విషయానికి వెళ్తే ఒక సైకో కిల్లర్ చిన్నపిల్లలను కిడ్నాప్ చేసి అతి దారుణంగా ముక్కలు ముక్కలుగా నరికి చంపేస్తూ ఉంటాడు. అసలు అతను ఎందుకు అలా చేస్తున్నాడు, మరి పోలీస్ ఆఫీసర్ అయిన మన హీరో ఏ విధంగా ఆ సైకో కిల్లర్ని పట్టుకున్నాడు అన్నదే మూవీ యొక్క మెయిన్ స్టోరీ. ఇది రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని తీసిన మూవీ చూడడానికి బాగానే ఉంది. కానీ ఫ్యామిలీతో ఈ మూవీ చూసారంటే బుక్ అయిపోతారు, ఎందుకంటే చాలా బూత్ మాటలు, వరస్ట్ లాంగ్వేజ్ అయితే ఉపయోగించారు తెలుగు ఆడియోలో. అందుకని ఫ్యామిలీతో ఈ మూవీ చూడడాన్ని అవాయిడ్ అయితే చేయండి. అలాగే ఎలా ఉంది అనే విషయానికి వస్తే ఎటువంటి లాజిక్స్ లేకుండా సైకో కిల్లర్ హత్యలు చేస్తూ ఉంటే మన పోలీసులు ఏమీ పట్టనట్టుగా ఉంటారు. అలాగే ఎన్ని కేసులు వచ్చినా సరే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు, తిరిగి వచ్చేస్తారు అని చెప్తారు. కానీ ఎటువంటి ఇన్వెస్టిగేషన్ కూడా చేయకుండా సైకో కిల్లర్ని సడన్గా అయితే పట్టేసుకుంటారు, కనిపెట్టేస్తారు. ఇవన్నీ కూడా లాజిక్ లెస్గా అయితే ఉంటాయి. మూవీని చూస్తున్నంతసేపు మనకి చాలా బోరింగ్ కలిగినట్టు అనిపిస్తుంది. అలాగే అక్కడక్కడ బూత్ మాటలు, వరస్ట్ లాంగ్వేజ్ రావడం వల్ల సినిమా చూడాలనే ఉత్సాహం, మనకి ఇంట్రెస్ట్ అనేది రాదనమాట. ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్ని మనం చాలా సైకో సినిమాస్లో చూసే ఉంటాము. సైకో కిల్లర్ మర్డర్స్ చేయడం, దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం, అవన్నీ కూడా చాలా క్లియర్ కట్గా చూపిస్తారనమాట సైకో సినిమాస్లో. కానీ ఈ మూవీలో మాత్రం మనకి ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సీన్స్ కానీ, అలాగే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ ఇవేవి కూడా ఈ మూవీలో అయితే మనకి ఎక్కడా కనబడవు. ఓ రియల్ ఇన్సిడెంట్ బేస్గా మూవీ తీశారు అన్నట్టుగా ఉంటుంది అంతే. ఏదో అలా జరుగుతూ ఉంటుంది మూవీ అనేది. సో ఒక్కసారి ఈ మూవీని అయితే ట్రై చేయండి, ఫ్యామిలీతో మాత్రం అవాయిడ్ చేయండి అనమాట, ఫ్యామిలీతో చూడకండి. సో ఈ మూవీకి 5/2 రేటింగ్ అయితే ఇస్తా. ఇది నా అభిప్రాయం మాత్రమే. సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ అండ్ షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.